డీఎస్పీ ప్రణీత్ రావు వ్యవహారంలో మరో ట్విస్ట్ బయటపడింది. సర్వీస్ ప్రొవైడర్ల సహకారం లేకుండానే ప్రైవేటు వ్యక్తుల ఫోన్ కాల్స్ ప్రణీత్ రావు విన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎస్బీఐలో నోడల్ ఆఫీసర్ ప్రమేయంతోనే కాల్ రికార్డింగ్స్ వినే సదుపాయం ఉంటుంది. అయితే ప్రణీత్ రావు అనధికారికంగా కొన్ని సాఫ్ట్వేర్లను ఇతర దేశాల నుంచి కొనుగోలు చేశాడు. ఎస్ఐబీలో ఉన్న కొన్ని కంప్యూటర్లలో మాల్వేర్ ను ఇన్స్టాల్ చేశాడు. వాటి సాయంతో ప్రైవేటు వ్యక్తుల కాల్స్ విన్నాడు ప్రణీత్ రావు. ఆ తర్వాత మాల్వేర్ ను కంప్యూటర్ల నుంచి తొలగించినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రణీత్ రావు విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ప్రణీత్ రావు వ్యవహారంలో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే సుదీర్ఘంగా 3వ రోజు విచారణ కొనసాగుతుంది. 3 రోజుల విచారణలో చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా వెలుగు చూసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రణీత్ రావు నుండి సమాచారాన్ని రాబట్టేటువంటి సమయంలో ఒక కొత్త విషయం వెలుగులోకి వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అంతా ఎలా జరిగింది అనేటువంటి అంశానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కొనసాగించినటువంటి సమయంలో ప్రొసీజర్ ప్రకారం ఖచ్చితంగా సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా వీటిని ఒక సాఫ్ట్వేర్ను వారి కంప్యూటర్లో ఇన్స్టాల్ చేస్తారు. ముఖ్యంగా ఒక నోడల్ అధికారి ఆ కంప్యూటర్లో ఈ ఇన్స్టాల్మెంట్ అనేది ఒక నోడల్ అధికారి అంటే సర్వీస్ ప్రొవైడర్కి సంబంధించిన నోడల్ అధికారి స్వయంగా ఎస్ఐబి కార్యాలయానికి వచ్చి అతను ఇన్స్టాల్ చేసిన తర్వాతనే ఆయా కాల్స్ వినడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ప్రణీత్ రావు విదేశాల నుండి ఒక కొత్త సాఫ్ట్వేర్లను కూడా తెప్పించుకొని అనధికారికంగా తను ఏర్పాటు చేసుకున్నటువంటి దాదాపు 17 సిస్టమ్స్లో ఈ మాల్వేర్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత కేవలం ఎస్ఐబిలో నక్సల్స్కి సంబంధించినటువంటి మరోవైపు ఉగ్రవాదులకు సంబంధించినటువంటి వాటిపైనే ఎక్కువగా ఈ ఫోన్లు అనేది ట్యాప్ చేస్తుంటారు. కానీ అలా కాకుండా రాజకీయ నేతలు, మరోవైపు వ్యాపారవేత్తలు, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వారందరివి కూడా ఈ ఫోన్ ట్యాపులు చేసినటువంటి సందర్భం కూడా కనబడుతుంది. వీటి కోసం 3 ప్రత్యేకంగా వార్ రూములు కూడా ఏర్పాటు చేశారు. అది కూడా హైదరాబాద్ కేంద్రంగా ఒక మీడియా యజమాని కార్యాలయంలోనే ఈ యొక్క వార్ రూమ్ నడిపినట్లు ప్రస్తుతం అధికారులైతే ఒక నిర్ధారణకు రావడం జరిగింది. ప్రస్తుతం ప్రణీత్ రావు నుంచి కూడా కొంత కీలకమైనటువంటి సమాచారాన్ని అయితే రాబడుతున్నారని చెప్పుకోవచ్చు. జూబ్లీహిల్స్ ఏసీపీ ఆధ్వర్యంలో ఈ ఇన్వెస్టిగేషన్ అంతా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఎన్నికల ఫలితాలు విడుదలైనటువంటి రోజే ఈ యొక్క మాల్వేర్ అంతా కూడా ధ్వంసం చేశాడు. తన సిస్టంలో ఉన్నటువంటి మాల్వేర్ అంతా కూడా వాటన్నిటిని డిలీట్ చేయడం, ఏదైతే ఇతను కాల్ రికార్డింగ్స్ కావచ్చు, ఎవిడెన్స్ ఏవైతే వాటిని పెన్ డ్రైవ్లోకి తన మెమొరీలోకి ఎక్కించుకున్న తర్వాత వాటి అన్నిటినీ కూడా ధ్వంసం చేసినట్లు ప్రస్తుతం అధికారులు గుర్తించడం జరిగింది. ఈ కేసులో బీఆర్ఎస్లో ఉన్నటువంటి వరంగల్ జిల్లాకు చెందినటువంటి ఒక కీలకమైనటువంటి నేత ప్రమేయం ఉంది. అతని ఆధ్వర్యంలోనే ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసి వరంగల్ కేంద్రంగా కూడా ఫోన్ ట్యాపులు చేశారనేటువంటి అంశాన్ని అయితే మాత్రం ఎస్ఐబి కావచ్చు, మరోవైపు పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. ఆ కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. 1-2 రోజుల్లో మరికొంతమందికి నోటీసులు జారీ చేసి విచారించేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఒక మీడియా ఓనర్కి సంబంధించినటువంటి అంశం పైన ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళ కార్యాలయంలో ఈ వార్ రూమ్ ఏర్పాటు చేశారా లేదా అనేది వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఇప్పటికే తనిఖీలు కూడా చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ప్రణీత్ రావు డైరీను పోలీసులు స్వాధీనం చేసుకున్నటువంటి సమయంలో దాదాపు 600 నుంచి 700 నెంబర్లు ఫోన్ ట్యాప్ చేసినట్లు ఆ డైరీలో కూడా స్పష్టంగా ఉంది. ఆ నెంబర్లు ఎవరెవరివి ఏ టైంలో వీళ్ళు ఫోన్ ట్యాప్ చేశారనేటువంటి అంశానికి సంబంధించి కూడా సుదీర్ఘంగా విచారణ కొనసాగుతుంది. 1-2 రోజుల్లో ఈ కేసులో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం అయితే